నాది నెట్ స్లోగా ఉన్నట్టుంది. మధ్యలో ఏమన్నా నేను ఆఫ్లైన్ అయిపోతానేమో. నా మాటలు వినపడుతున్నాయా? వినపడుతున్నాయి సార్. అయితే ఇప్పుడు సడన్ గా నాకు లైన్ కట్ అయిపోయింది. అనుమానంగా ఉన్నది. స్క్రీన్ కనిపిస్తుందా? ఫైల్ కనపడుతుంది సార్. మొన్న మనం ఫ్లెమింగ్ లెఫ్ట్ హ్యాండ్ రూల్ ప్రకారం ఫోర్స్ ఎంత పనిచేస్తుందో F = Q V బార్ క్రాస్ B బార్ అనేది చెప్పుకున్నాం, గుర్తున్నదా? ఫ్లెమింగ్ లెఫ్ట్ హ్యాండ్ రూల్ ఒకసారి మళ్ళీ గుర్తు చేయండి. 4 ఫింగర్ సైడ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అప్లై చేస్తే మిడిల్ ఫింగర్ వైపు ఏమో ఫ్లో ఆఫ్ కరెంట్ అనేది ఉంటుంది సార్. ఉంటే తంబు వైపు ఏమో ఫోర్స్ ప్రొడ్యూస్ అవుతుంది సార్. ఫోర్స్ అనేటువంటిది ప్రొడ్యూస్ అవుతుంది లేదా అది. కాబట్టి ఉండేటువంటివి ఏమిటి? మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఒకటి, కరెంట్ ఒకటి, ఇవి రెండు ఉండాలి. అప్పుడు ఫోర్స్ అనేటువంటిది తంబు డైరెక్షన్లో క్రియేట్ అవుతుంది. ఆ క్రియేట్ అయ్యేటువంటి ఫోర్స్ ఎంత ఉన్నది అంటే F = QV బార్ క్రాస్ B బార్. ఇక్కడ చూడండి, ఈ బొమ్మ కనిపిస్తుందా మీకు? ఈ ఫిగర్లో ఇదిగో చూడండి, ఇది ఒక ప్యారలల్ పైప్ కనిపిస్తుందా? అంటే SR అనేటువంటిదేమో లెంగ్త్ గా ఉన్నది, RO అనేటువంటిదేమో విడ్త్ గా ఉన్నది, RQ అనేటువంటిది హైట్. అవునా కదా? ఓకేనా కదా? ఓకే సార్. ఇప్పుడు ఈ ప్యారలల్ పైప్లో ఇది మెటాలిక్ కండక్టర్ అనుకోండి. ఈ మెటాలిక్ కండక్టర్లోకి కరెంటు పంపిస్తున్నాను. ఆ కరెంటు నేను ఏ డైరెక్షన్లో పంపించానంటే X డైరెక్షన్లో పంపించాను. ఓకేనా? ఓకే సార్. తర్వాత దీనికి పర్పెండిక్యులర్ డైరెక్షన్లో, అంటే ఏ డైరెక్షన్లో? Y డైరెక్షన్లో నేను మ్యాగ్నెటిక్ ఫీల్డ్ B అనేటువంటి దాన్ని అప్లై చేశాను. మ్యాగ్నెటిక్ ఇండక్షన్, అయస్కాంత ప్రేరణ B అనేటువంటి దాన్ని అనువర్తింప చేశాను. అప్పుడు ఫ్లెమింగ్ ఎడమ చేతి నిబంధన ప్రకారం ఏం అప్లై అవుతుంది? ఏమొస్తుంది? ఫోర్స్ సార్. ఏ డైరెక్షన్లో రావాలి? Z డైరెక్షన్లో. కాబట్టి Z డైరెక్షన్లో ఫోర్స్ అనేటువంటిది రావాలి. ఇప్పుడు చూడండి, ఈ డైరెక్షన్లో కరెంట్ వెళ్ళిపోతుంది. కరెంటు ఈ డైరెక్షన్లో వెళ్ళిపోతుంటే సపోజ్ ఇక్కడ మనకి ఒక చిన్న విషయం తెలియాలి. ఛార్జ్ క్యారియర్ అనేటువంటిది ఏమిటో తెలియాలి. ఛార్జ్ క్యారియర్ అంటే ద పార్టికల్ దట్ క్యారీస్ ది ఛార్జ్. ఆవేశాన్ని మోసుకుపోయేటువంటి ఏ పార్టికల్ అయితే ఉన్నదో దాన్ని ఆవేశ వాహకము లేదా ఛార్జ్ క్యారియర్ అంటారు. ఒక మెటాలిక్ కండక్టర్లో కూడా కరెంట్ పోతే దాంట్లో ఫ్లో ఏ ఛార్జ్ క్యారియర్స్ వల్ల జరుగుతుంది? కరెంట్ ఫ్లో అనేది నెగటివ్ ఎలక్ట్రాన్స్ వల్ల. కరెంటు ఫ్లోకి అంటే కన్వెన్షనల్ కరెంట్ డైరెక్షన్కి తర్వాత ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్కి ఏంటి సంబంధం చెప్పండి? ఏ డైరెక్షన్లో కరెంట్ ఫ్లో వెళ్తుంటే ఏ డైరెక్షన్స్లో ఎలక్ట్రాన్ ఫ్లో ఉంటుంది చెప్పండి? ఆపోజిట్ డైరెక్షన్. ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటుంది. కాబట్టి కరెంట్ అనేటువంటిది ఈ డైరెక్షన్లో కనుక వెళ్ళిపోతూ ఉంటే అప్పుడు ఇదిగో ఈ ఆపోజిట్ డైరెక్షన్లో ఏమొస్తుంటాయి? ఎలక్ట్రాన్స్ వస్తాయి. ఓకేనా? ఓకే సార్. ఇప్పుడు ఈ ఎలక్ట్రాన్స్ మీద ఫోర్సు Y డైరెక్షన్లో పనిచేస్తుంది. ఓకేనా? సారీ, Z డైరెక్షన్లో. అవునా కదా? Z డైరెక్షన్లో పనిచేస్తుంటే అప్పుడు
నెగటివ్ ఛార్జెస్ అన్నీ కూడా ఏ సర్ఫేస్ మీదకి వెళ్ళిపోతాయి? ఈ నెగటివ్ ఛార్జెస్ అంటే ఎలక్ట్రాన్స్ అన్నీ కూడా ఎటువైపుకి వెళ్ళిపోతాయి చెప్పండి? పై సర్ఫేస్. అంటే ఈ PQN అనేటువంటి ఉంది కదా, ఇదిగో ఈ సర్ఫేస్ మీదకి చేస్తాయి. ఏవి? ఎలక్ట్రాన్స్. యాక్చువల్గా ఈ మొత్తము మెటల్ తీసుకున్నట్లయితే మొత్తం మెటల్ అనేటువంటిది న్యూట్రల్, అవునా కదా? అంటే దట్ మెటల్ కంప్రైజెస్ ఆఫ్ యాటమ్స్. యాటమ్స్ ఆర్ న్యూట్రల్, అవునా కాదా? కాబట్టి ఎలక్ట్రాన్స్ ఇటువైపు పై వైపుకి వెళ్ళిపోతే ఎలక్ట్రాన్స్ విడిపోయిన తర్వాత ఇంకేం మిగులుతాయి మనకి ఈ మెటల్లో? ఆ పాజిటివ్ ఛార్జెస్ ఎక్కడికి వస్తాయంటే ఇది కింద తలం దగ్గరికి వస్తాయి. అంటే SR అనేటువంటి సర్ఫేస్ ఉందా కింద తలం? ఓకేనా? కనపడుతుందా? ఇప్పుడు నేను హైలైట్ చేస్తున్నాను. అక్కడికి వచ్చేస్తాయి, అవునా? దీన్ని ఏమంటారంటే హాల్ ఎఫెక్ట్ అని అంటారు. ఇప్పుడు చూడండి, ఇఫ్ ఏ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ B ఈజ్ అప్లైడ్ on a current carrying conductor perpendicular to the current direction, then electric field is created perpendicular to B bar and I. అర్థమైందా? ఒక కండక్టర్ లో కూడా కరెంట్ వెళ్తుంది. హలో సార్, భవానీ జాయిన్ చేసుకుంటలేదండి సార్. అవునా? భవానీ ఇంకా అంతే సార్. అంతేనా? ఓకే. ఇప్పుడు కనపడుతున్న స్క్రీన్ మళ్ళీ ఇక్కడ చూడండి, ఈ X డైరెక్షన్ లో కరెంట్ వెళ్తున్నప్పుడు ఒక కండక్టర్ లో గుండా Y డైరెక్షన్ లో మనం మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కనుక అప్లై చేసినట్లయితే Z డైరెక్షన్ లో ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేటువంటిది క్రియేట్ అవుతుంది. దీన్ని మనం Z డైరెక్షన్ లో ఫోర్స్, అవును, ఫోర్స్ ఉంటుంది. ఆ ఫోర్స్ వల్ల అదే డైరెక్షన్ లో నీకు ఎలక్ట్రిక్ ఫీల్డ్ క్రియేట్ అవుతుంది. ఓకేనా? ఓకే సార్. ఎందుకు వస్తుందో అది కూడా నేను చెప్తాను ఇప్పుడు. అంటే ఇప్పుడు ఈ డైరెక్షన్ లో నీకేం వెళుతుంది? కరెంట్ వెళుతుంది. కరెంట్ X డైరెక్షన్ లో వెళుతున్నట్లయితే ఆపోజిట్ టు X డైరెక్షన్ లో ఏం వస్తున్నాయి? ఎలక్ట్రాన్స్ వస్తాయి, అవునా? ఓకేనా? ఇప్పుడు Y డైరెక్షన్ లో కనుక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కనుక అప్లై చేసినట్లయితే ఈ ఎలక్ట్రాన్స్ మీద అప్వర్డ్ డైరెక్షన్స్ లో ఫోర్స్ అప్లై అయిపోయి ఎలక్ట్రాన్స్ అన్ని పై సర్ఫేస్ కి చేరతాయి, అవునా కదా? అవును సార్. అప్పుడు ఎలక్ట్రాన్స్ కోల్పోయినటువంటి అయాన్స్ అన్ని కూడా ఇటు రావాలి, ఆపోజిట్ లో రావాలి, అంటే కిందికి రావాలి, అవునా కదా? అవును సార్. అంతే కదా? ఎలక్ట్రాన్స్ పైకి నెట్టింది అంటే అర్థం ఏమిటి? పాజిటివ్ ఛార్జెస్ కిందకి నెడుతుందని. ఓకేనా? ఓకే సార్. ఇప్పుడు ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏమైనా క్రియేట్ అయిందా లేదా చెప్పండి? ఎక్కడ ఫీల్డ్ తయారైంది చూడండి. Z డైరెక్షన్ లో అయింది సార్. ఎట్లా చెప్పగలుగుతున్నావు చెప్పు? బొమ్మ బట్టి చెప్పేసాను సార్. బొమ్మను పెట్టి చెప్పడం కాదు, ఇదిగో పాజిటివ్ ఛార్జెస్ అన్ని కూడా కింది సర్ఫేస్ మీదకి వచ్చినాయి, అవునా? అవును సార్. ఎలక్ట్రాన్స్ అన్ని ఏ సర్ఫేస్కి వెళ్ళిపోయినాయి? PQ సర్ఫేస్. పై సర్ఫేస్కి వెళ్ళిపోయినాయి. అప్పుడు పాజిటివ్ నుంచి నెగటివ్కి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంటుందా లేదా? ఉంటుంది సార్. ప్లస్ నుంచి మైనస్ వరకు ఉంటుందా? ఇదిగో ఇక్కడ చూపించాం, EH అనేటువంటిది ఒకటి చూపించాం, చూసారా? ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎక్కడి నుంచి ఏ ఛార్జ్ నుంచి ఏ ఛార్జ్కి ఉంటుంది? కాబట్టి పాజిటివ్ ఛార్జ్ అంటే ఇదే కదా, నెగటివ్ ఛార్జ్ అంటే ఇదే కదా, కాబట్టి ఎలక్ట్రిక్ ఫీల్డ్ డైరెక్షన్ అంటే ఇదే కదా, అవునా కదా? కాబట్టి ఫ్లెమింగ్స్ లెఫ్ట్ హ్యాండ్ రూల్లో ఏం చెప్తున్నామంటే Z డైరెక్షన్ లో ఫోర్స్ పనిచేస్తుంది అంటున్నాం. హాల్ ఎఫెక్ట్ లోకి వచ్చేసేటప్పటికి Z డైరెక్షన్ లో ఎలక్ట్రిక్ ఫీల్డ్ క్రియేట్ అవుతుంది. దేనివల్ల? ఫోర్స్ వల్ల.
అంటే ఎలక్ట్రాన్స్ని ఈ ఫోర్స్ ఏం చేస్తుందంటే పైకి నెడుతుంది. అందువల్ల ఎలక్ట్రాన్స్ అన్నీ కూడా అప్పర్ సర్ఫేస్కి చేరతాయి, పాజిటివ్ ఛార్జెస్ అన్నీ కూడా లోయర్ సర్ఫేస్కి చేరతాయి. అప్పుడు పాజిటివ్ ప్లేట్ నుంచి నెగిటివ్ ప్లేట్, అంటే కిందదొక సర్ఫేసు పైదొక, అదే కిందదొక ప్లేటు పైదొక ప్లేట్ అనుకుంటే కింద ప్లేట్ నుంచి పై ప్లేట్కి ఏముంటుంది, ఎలక్ట్రిక్ ఫీల్డ్ క్రియేట్ అయినట్టే కాదా? ఏమా? కాబట్టి ఇప్పుడు జెడ్ డైరెక్షన్లో ఏమొచ్చింది? ఎలక్ట్రిక్ ఫీల్డ్ సార్. కాబట్టి ఏ డైరెక్షన్లో అయితే కరెంట్ ఫ్లో అవుతుందో దానికి పర్పెండిక్యులర్ డైరెక్షన్లో కనుక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని కనుక మనం అప్లై చేసినట్లయితే ఈ రెండిటికి పర్పెండిక్యులర్ డైరెక్షన్లో ఏం క్రియేట్ అయిపోతుందంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేటువంటిది క్రియేట్ అవుతుంది. ఓకేనా? ఓకే సార్. ఇప్పుడు చూడండి, అసలు దీనివల్ల మనకు ఉపయోగం ఏమిటి అనే విషయానికి కనుక వస్తే, దేనివల్ల? హాల్ ఎఫెక్ట్ వల్ల. హాల్ ఎఫెక్ట్ వల్ల మనకు ఉపయోగం ఏమిటంటే, ఇప్పుడు మెటల్స్ లాంటివి తీసుకున్నాం అనుకోండి, మెటల్స్లో కరెంట్ దేని వల్ల ఫ్లో అవుతుంది చెప్పండి? ఎలక్ట్రాన్స్ ఫ్లో వల్ల. ఫ్రీ ఎలక్ట్రాన్స్ సార్. రైట్. ఫ్రీ ఎలక్ట్రాన్స్ వల్ల కరెంట్ ఫ్లో అవుతుంది మెటల్స్లో లేదా కండక్టర్స్లో. అదే సెమీ కండక్టర్స్ తీసుకుంటే పీ టైప్ మెటీరియల్లో కరెంట్ దేని వల్ల ఫ్లో అవుతుంది చెప్పండి? ఇంటర్మీడియట్లో చదువుంటారు కదా. అవి కూడా ఫ్రీ ఎలక్ట్రాన్స్ సార్, వేకెంట్ ఆర్బిటాల్స్ అవన్నీ ఉంటాయి. కాదు కాదు కాదు, ఎన్ టైప్ మెటీరియల్లో అయితే ఫ్రీ ఎలక్ట్రాన్ వల్ల. పీ టైప్ మెటీరియల్ కనుక తీసుకున్నా, అంటే సెమీ కండక్టర్స్ రెండు రకాలు ఉంటాయి, పీ టైపు, పీ టైపు, ఎన్ టైపు. అవి ఎక్స్ట్రన్సిక్ సెమీ కండక్టర్స్ లేదా అస్వభావ జర్ధవాహకాలు అంటారు. ఓకేనా? కాబట్టి పీ టైప్ సెమీ కండక్టర్స్లో హోల్స్ వల్ల కరెంట్ ఫ్లో అవుతుంది. ఓకేనా? అర్థమవుతుందమ్మా? ఓకే సార్. కాబట్టి ఎన్ టైప్ మెటీరియల్ కనుక తీసుకుంటే ఎలక్ట్రాన్స్ ఫ్లో వల్ల కరెంటు ఫ్లో అవుతుంది, ఎలక్ట్రాన్స్ వెళ్ళేటువంటి డైరెక్షన్కి ఆపోజిట్ డైరెక్షన్లో కరెంట్ వెళ్తుంది. కానీ పీ టైప్ మెటీరియల్ కనుక తీసుకున్నట్లయితే హోల్స్ వల్ల కరెంట్ ఫ్లో జరుగుతుంది. హోల్స్ ఏ డైరెక్షన్లో వెళ్తున్నాయో ఆ డైరెక్షన్లోనే కరెంట్ ఫ్లో ఉంటుంది. ఓకేనా కదా? ఓకే సార్. కాబట్టి ఇక్కడేమో ఎలక్ట్రాన్స్ యొక్క డైరెక్షన్కి ఆపోజిట్ డైరెక్షన్లో కరెంట్ ఫ్లో ఉంటుంది. పీ టైప్ మెటీరియల్లో అయితే హోల్స్ వల్ల కరెంట్ ఉంటుంది, కరెంట్ ఏ డైరెక్షన్లో అయితే ఉంటుందో అదే డైరెక్షన్లో హోల్స్ ఫ్లో ఉంటుంది. ఎలక్ట్రాన్స్ అయితే ఆపోజిట్లో కరెంట్కి, అక్కడ హోల్స్ అయితే కరెంట్ డైరెక్షన్లోనే హోల్స్ వెళ్ళిపోతుంటాయి. అంతవరకు అర్థమైందా? ఎస్ సార్. ఇప్పుడు ఒకవేళ ఇప్పుడు నేను తీసుకున్నటువంటి ఈ మెటీరియల్ పీ టైప్ మెటీరియల్ కనుకైతే దీంట్లో కరెంట్ ఫ్లో డైరెక్షన్లో ఏం ఫ్లో అవుతుంటాయి చెప్పండి? హోల్స్ సార్. హోల్స్ను కూడా అది ఏం చేస్తుంది తెలుసా? పైకే నెడుతుంది. ఎలక్ట్రాన్స్ అయితే రైట్ నుంచి లెఫ్ట్కి వస్తున్నాయి, హోల్స్ అయితే ఎటు నుంచి ఎటుకి వెళ్తాయి? లెఫ్ట్ టు రైట్. ఈ ఎలక్ట్రాన్స్ అయితే రైట్ నుంచి లెఫ్ట్కి వస్తున్నప్పుడు పైకి నెడతాయి, హోల్స్ కూడా రైట్ నుంచి లెఫ్ట్కి వస్తే కిందికి నెడతాయి. కానీ అవి ఎటు నుంచి ఎటుకి వెళ్తున్నాయి? లెఫ్ట్ టు రైట్ వెళ్తున్నాయి కదా. అప్పుడు హోల్స్ ఎటువైపు వెళ్ళిపోతాయి? పైకి వెళ్ళిపోతాయి. అవునా కదా? కాబట్టి కరెంటు అనేటువంటిది లెఫ్ట్ నుంచి రైట్కి గనక వెళ్తున్నదంటే ఎలక్ట్రాన్స్ అయితే ఆపోజిట్లో వస్తాయి కాబట్టి పైకి నెడతాయి, హోల్స్ అయితే సేమ్ డైరెక్షన్లో వెళ్తాయి కాబట్టి అది కూడా ఎటువైపుకి నెడతాయి? పైకి నెడతాయి. ఓకేనా? ఇప్పుడు సపోజ్ హోల్స్ వల్ల అయితే పైన పాజిటివ్ ఛార్జ్ జరుగుతుంది కదా, కింద ఏం జరుగుతుంది? నెగటివ్ ఛార్జ్. పైన పాజిటివ్ ఛార్జ్ చేరుతుంది, కింద నెగటివ్ ఛార్జ్ చేరుతుంది. అప్పుడు ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎటు నుంచి ఎటుకుంటుంది? పైనుంచి కిందకు ఉంటుందా లేదా? అవును సార్. అంటే పై ప్లేట్ ఏమో పాజిటివ్ అవుతుంది, కింద ప్లేట్ ఏమో నెగటివ్ అవుతుంది. అప్పుడు ఇక్కడ నేను వోల్టేజ్ కనుక తీసుకుంటే పాజిటివ్ వోల్టేజ్ వస్తుంది అనమాట, పైన ప్లస్ కింద మైనస్. అదే కనుక ఎలక్ట్రాన్స్ వల్ల కరెంట్ ఫ్లో కనుక అయినట్లయితే పైన నెగటివ్ వస్తుంది, కింద పాజిటివ్ వస్తుంది.
అంటే నేను తీసుకున్న వోల్టేజ్ ఇక్కడ ఏమవుతుంది, నెగటివ్ అవుతుంది. ఓకేనా కదా? ఓకే సార్. కాబట్టి నెగటివ్ వోల్టేజ్ వచ్చిందంటే ఛార్జ్ క్యారియర్స్ ఏమిటి అని అర్థం? హోల్స్. హోల్స్ అంటే ఏమిటి? నెగటివ్ వచ్చిందంటే ఎలక్ట్రాన్స్. కాబట్టి ఇక్కడ వచ్చేటువంటి వోల్టేజ్ కనుక నెగటివ్ వోల్టేజ్ వస్తే కరెంట్ ఫ్లో అనేటువంటిది ఎలక్ట్రాన్స్ వల్ల జరుగుతుంది అని. ఒకవేళ ఇక్కడ వచ్చేటువంటిది పాజిటివ్ వోల్టేజ్ కనుక వచ్చినట్లయితే పైన హోల్స్ చేరినాయని, అందువల్ల హోల్స్ వల్ల కరెంట్ ఫ్లో జరుగుతున్నదని అర్థం. అంతవరకు అర్థమైందా? ఎస్ సార్. కాబట్టి ఇక్కడ వచ్చేటువంటి వోల్టేజ్ యొక్క నేచరు అంటే అది ప్లస్సా మైనసా అనే దాన్ని బట్టి నువ్వు ఏం చెప్పగలుగుతావు, దీంట్లో గుండా వెళ్ళేటువంటి కరెంటు హోల్స్ వల్ల వెళుతుందా ఎలక్ట్రాన్స్ వల్ల వెళుతుందా అనేది చెప్పొచ్చా లేదా? చెప్పచ్చు సార్. కాబట్టి పాజిటివ్ వస్తుందా సార్? అంతే కదా, హోల్స్ అంటే పైకి వెళ్తాయి. హోల్స్ అయినా ఎలక్ట్రాన్స్ అయినా పైకే వెళ్తున్నాయి. అర్థమైందా ఏమా సౌజన్య? ఇప్పుడు హోల్స్ అయితే ఎటువైపు నుంచి రావాలి, పి వైపు నుంచి క్యూ వైపుకి రావాలి, అంతే కదా. కరెంట్ డైరెక్షన్ లెఫ్ట్ టు రైట్ ఉంది, అవునా కదా? నేను కరెంట్ డైరెక్షన్ ని మార్చడం లేదు. ఎటు నుంచి ఎటుకున్నది? లెఫ్ట్ టు రైట్ సార్. అంతే. కరెంట్ హోల్స్ కైనా ఎలక్ట్రాన్స్ కైనా కూడా కరెంట్ డైరెక్షన్ నేను ఇట్లనే తీసుకున్నాను. ఓకేనా? అంతవరకు అర్థమైందా? ఓకే సార్. ఎలక్ట్రాన్స్ వల్ల ఫ్లో కరెంట్ ఫ్లో కనుక జరిగిందంటే ఎలక్ట్రాన్స్ ఎటు నుంచి ఎటు వస్తున్నాయని? రైట్ టు లెఫ్ట్, అవునా కదా? అవును సార్. రైట్ టు లెఫ్ట్ వస్తున్నప్పుడు ఆ ఎలక్ట్రానుల్ని ఈ మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఎటువైపుకి నడుతుంది, పై వైపుకి నడుతుంది. అందువల్ల పైన నెగటివ్ అయింది, కింద పాజిటివ్ అయింది. అందువల్ల ఇక్కడ వచ్చేటువంటి వోల్టేజ్ నెగటివ్ వోల్టేజ్ వస్తుంది. అంతవరకు అర్థమైందా? ఎస్ సార్. సౌజన్య అనట్లేదు. ఏం సౌజన్య? ఒకవేళ హోల్స్ వల్ల కరెంటు ఫ్లో అయితే అప్పుడు పి వైపు నుంచి క్యూ వైపుకే కదా ఎలక్ట్రాన్స్ వెళ్ళేది, అది హోల్స్ వెళ్ళేది. అవును సార్. అప్పుడు కూడా ఆ హోల్స్ ఎటువైపు నడుతుంది, పై వైపుకే నడుతుంది. ఎస్ సార్. అప్పుడు పైన ప్లస్ అయిపోయి కింద మైనస్ అవుతుందా కదా? ఎస్ సార్. అప్పుడు ఇక్కడ వచ్చే వోల్టేజ్ ఏ వోల్టేజ్ అవుతుంది? పాజిటివ్ వోల్టేజ్ సార్. ఎందుకు అవుతుంది? ప్లేట్ పాజిటివ్ అయితే వోల్టేజ్ పాజిటివ్ అని ఎందుకు అవ్వాలి సార్? ఏంటి హోల్స్ పై అదే ప్లేట్ పాజిటివ్ అయితే వోల్టేజ్ ఎందుకు పాజిటివ్ అవ్వాలి సార్? ఎందుకు పాజిటివ్ కావాలంటే పైది ఒక బ్యాటరీ యొక్క పాజిటివ్ టెర్మినల్ లాగా, కిందదేమో బ్యాటరీ యొక్క నెగటివ్ టెర్మినల్ లాగా పనిచేస్తుంది. అప్పుడు అది పాజిటివ్ అవుతుందా కదా? పైన పాజిటివ్ కింద నెగటివ్ అవుతుంది. ఒకవేళ పై ప్లేట్ నెగటివ్ ప్లేట్ కింద పాజిటివ్ ప్లేట్ అయితే బ్యాటరీ యొక్క నెగటివ్ ప్లేట్ పైన ఉన్నది, బ్యాటరీ యొక్క పాజిటివ్ ప్లేట్ కింద ఉన్నది. అప్పుడు పైన మైనస్ అవుతుంది, కింద ప్లస్ అవుతుంది. పైన మైనస్ అయితే మైనస్ పొటెన్షియల్, పైన ప్లస్ అయితే పాజిటివ్ పొటెన్షియల్. ఓకేనా? అట్లా జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు మనకి ఇక్కడ వచ్చేటువంటిది నెగటివ్ పొటెన్షియల్ అయితే కరెంట్ ఫ్లో అనేటువంటిది దేని వల్ల జరుగుతుందని అనుకోవచ్చు, ఎలక్ట్రాన్స్ వల్ల జరుగుతుందని. ఓకేనా? ఓకే సార్. ఇక్కడ కనుక పాజిటివ్ పొటెన్షియల్ కనుక వచ్చినట్లయితే అప్పుడు కరెంట్ దేని వల్ల ఫ్లో జరుగుతుందని? హోల్స్ సార్. హోల్స్ వల్ల జరుగుతుందని చెప్పొచ్చు. అంటే మనం ఏం చెప్పొచ్చు అంటే ఇక్కడ హాల్ ఎఫెక్ట్ వల్ల కండక్టర్లో గుండా ఏ ఛార్జ్ క్యారియర్స్ వల్ల కరెంట్ ఫ్లో జరుగుతున్నది అంటే నేచర్ ఆఫ్ ఛార్జ్ క్యారియర్స్ ఏమిటి అనేది చెప్పొచ్చు. ఓకేనా కదా? ఓకే సార్. ఇప్పుడు అర్థమైందా విషయం? ఎస్ సార్, అర్థమైంది సార్. కాబట్టి హోల్స్ వల్ల జరుగుతుందా లేదా ఎలక్ట్రాన్స్ వల్ల కరెంట్ ఫ్లో జరుగుతుందా అని చెప్పడం కోసం దాన్నే ఏమంటున్నాం అంటే ఆవేశ వాహకాల యొక్క తత్వం అంటే ఏంటంటే ఇది ప్లస్ మైనస్ అనేటువంటిది చెప్పడానికి ఇది ఉపయోగపడుతుంది. ఓకేనా? అంతవరకు ఒప్పుకున్నారా? ఇప్పుడు చూడండి, పై వైపుకి పనిచేసే ఫోర్స్ ఎంత ఉంది చెప్తారా మీరు? పై వైపు సార్. ఇప్పుడు కరెంట్ ఫ్లో ఇటువైపుకు ఉన్నది అనుకో, అవునా? ఆ కరెంట్కి ఇక్కడ ఎలక్ట్రాన్స్ కరెంట్ ఫ్లో అనుకున్నట్లయితే ఎలక్ట్రాన్ యొక్క ఆవేశం క్యూ ఉన్నది అనుకోండి.
అప్పుడు ఆ క్యూ అనేటువంటి ఆవేశం మీద ఎంత ఫోర్స్ పనిచేస్తుంది? నేను మ్యాగ్నెటిక్ ఫీల్డ్ బి అప్లై చేస్తే క్యూ ఇంటూ వి బార్ క్రాస్ బి బార్. వి బార్ క్రాస్ బి బార్, ఇది మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, అవును సార్. పైన వచ్చింది. కాబట్టి మ్యాగ్నెటిక్ ఫోర్స్ అన్నమాట. దాన్ని నేను ఎఫ్ బి అంటాను. ఎఫ్ అంటే ఫర్ ఫోర్స్, బి అంటే మ్యాగ్నెటిక్ అని. ఇదిగో ఎఫ్ఎం అని అడుకొని, ఇదిగో ఎఫ్ఎం ఈజ్ ఈక్వల్ టు క్యూ వి బార్ క్రాస్ బి బార్. అంతవరకు అర్థమైందా? ఎస్ సార్. ఇక్కడ వికి బదులుగా ఏం రాసామో చూడండి ఒకసారి. విడి అని రాశారు సార్. విడి అంటే వి అంటే వెలాసిటీనే, కాదని అనట్లేదు. ఆ సఫిక్స్ డి ఎందుకు పెట్టామంటే డ్రిఫ్ట్ వెలాసిటీ అని చెప్పడం కోసం పెట్టాం. ఏం వెలాసిటీ? డ్రిఫ్ట్ వెలాసిటీ. తెలుగులో కూడా డ్రిఫ్ట్ వేగము అనే అంటారు. అంటే ఏంటి సార్? అంటే ఏమిటో చెప్తాను. ఇప్పుడు ఈ కండక్టర్లో గుండా ఎలక్ట్రాన్స్ ఇలా వస్తున్నాయి అనుకోండి, ఎటు నుంచి ఎటుకి? రైట్ టు లెఫ్ట్. రైట్ టు లెఫ్ట్కి ఇలా ఎలక్ట్రాన్లు వస్తుంటే, అవి ఎలక్ట్రాన్లు వస్తున్నాయి కదా అని చెప్పి మిగిలినటువంటి యాటమ్స్ అన్ని పక్కకు తొలగిపోతాయా? ఉండవు సార్. తొలగిపోవు కదా. ఎస్ సార్. ఆ ఎలక్ట్రాన్లు వచ్చే మార్గంలో ఏముంటాయి? అయాన్సో లేకపోతే యాటమ్సో ఏవో ఒకటి ఉంటాయి కదా. అవును సార్. అప్పుడు ఈ ఎలక్ట్రాన్ వచ్చేసి ఆ యాటమ్ని ఢీ కొట్టుకుంటుందా లేదా? ఎస్ సార్. ఢీ కొట్టుకున్నప్పుడు దీని వేగం ఏమైపోతుంది? తగ్గుతుంది సార్. వేగం తగ్గుతుంది. అంటే ఇలా లాగుతూ ఉంటే, అంటే కరెంట్ ఫ్లో ఇటువైపుకు ఉన్నదంటే ఎలక్ట్రాన్ ఇటువైపుకి వస్తున్నది. ఇలా వస్తూ వేగాన్ని పెంచుకుంటూ వస్తుంటుంది. మధ్యలో దేన్ని తగిలింది? ఏదో ఒక యాటమ్ని తగిలింది. తగిలినప్పుడు మళ్ళీ వేగం ఏమైపోయింది? తగ్గింది. తగ్గిన తర్వాత అక్కడ కూర్చుంటుందా ఆ ఎలక్ట్రాన్? కూర్చోకాదు కదా. అవును సార్. మళ్ళీ వేగం పెంచుకుంటూ దిశను మార్చుకొని కొంచెం మళ్ళీ ఇటువైపుకి వస్తుంటుంది. మళ్ళీ ఇక్కడికి వచ్చేసేటప్పటికి మళ్ళీ ఇంకొక దాన్ని ఢీ కొట్టుకుంటుంది. మళ్ళీ వేగం ఏమైపోతుంది? తగ్గుతుంటుంది. మళ్ళీ ఇంకొంచెం వేగం పెంచుకుంటూ మళ్ళీ యువతలకు వచ్చేస్తుంది. మళ్ళీ ఇంకొక దాన్ని ఢీ కొట్టుకుంటుంది. కాబట్టి స్టార్టింగ్ పాయింట్ దగ్గర నుంచి ఎండింగ్ పాయింట్ వరకు అది నడుస్తున్న కొద్దీ ఏం చేస్తుంది? ఒక్కొక్క యాటమునో లేకపోతే అయాన్నో ఢీ కొట్టుకోవడం, దాని వేగం తగ్గిపోవడం, మళ్ళీ వేగాన్ని పుంజుకుంటూ మళ్ళీ ముందుకు రావడం, మళ్ళీ ఇంకొక దాన్ని కొట్టుకోవడం, మళ్ళీ వేగం తగ్గిపోవడం, అట్లా అనుక్షణం దాని వేగం ఏమైపోతూ ఉంటుంది? మారిపోతూ ఉంటుంది. అట్లాంటప్పుడు బయలుదేరిన దగ్గర నుంచి చివరకు వచ్చేంత వరకు ఉండే విలువలన్నింటినీ తీసుకొని దాని సగటు విలువ తీసుకున్నాం అనుకో, యావరేజ్ వాల్యూ. ఆ యావరేజ్ వాల్యూని ఏమంటారంటే డ్రిఫ్ట్ వెలాసిటీ ఆఫ్ ది ఛార్జ్ క్యారియర్ అంటారు. అర్థమైందా? అర్థమైంది సార్. కాబట్టి డ్రిఫ్ట్ వెలాసిటీ అంటే అర్థం ఏమిటంటే యావరేజ్ వెలాసిటీ ఆఫ్ ది ఛార్జ్ క్యారియర్. అంటే అది ఎలక్ట్రాన్ అయినా కావచ్చు, లేదా ఇటువైపు నుంచి వెళ్తున్నప్పుడు అయితే ఏమనుకోవచ్చు? హోల్స్ అనుకోవచ్చా? కాబట్టి ఛార్జ్ క్యారియర్స్ అనేటువంటివి హోల్స్ కనుక అనేట్లయితే హోల్స్ యొక్క యావరేజ్ వెలాసిటీ, ఎలక్ట్రాన్స్ అనుకున్నట్లయితే ఇటువైపు నుంచి వచ్చేటువంటి ఎలక్ట్రాన్స్ యొక్క యావరేజ్ వెలాసిటీ. దాన్ని ఏమంటారంటే డ్రిఫ్ట్ వెలాసిటీ. ఓకేనా? అంతవరకు అర్థమైందా? ఓకే సార్. సరే, ఇప్పుడు ఈ ఎఫ్ఎం ఈజ్ ఈక్వల్ టు క్యూ విడి బార్ క్రాస్ బి బార్ అనేటువంటిది ఛార్జ్ క్యారియర్ని ఎటువైపుకి నడుపుతుంది చెప్పండి ఏమ్మా? పీక్యూ డైరెక్షన్ లో సార్. పీక్యూనా? ఛార్జ్ క్యారియర్ హోల్స్ హోల్స్ నైనా ఎలక్ట్రాన్స్ నైనా ఏ డైరెక్షన్ లో నెడుతుంది? పైకి నెడుతుంది. అంతేనా కదా? అవును సార్. ప్రస్తుతానికి ఎలక్ట్రాన్స్ అనుకోండి. కాబట్టి ఎలక్ట్రాన్స్ ఎటువైపుకి నెట్టింది? పైకి నెట్టింది. ఓకేనా? ఓకే సార్. తర్వాత పాజిటివ్ చార్జెస్ ఎటువైపుకి నెట్టింది? కింద వైపుకి నెట్టింది. అంతేనా? ఇప్పుడు కొత్తగా ఏ ఫీల్డ్ తయారైపోయింది? ఏమని చెప్పాము? ఎలక్ట్రిక్ ఫీల్డ్ సార్. ఆ ఎలక్ట్రిక్ ఫీల్డ్ కి పాజిటివ్ ప్లేట్ ఏది? కింద ఉన్నదా? ఎస్ సార్. దానికి నెగటివ్ ప్లేట్ ఎటు ఉన్నది? పైకి ఉన్నది. ఇప్పుడు ఫర్దర్ గా కొన్ని ఎలక్ట్రాన్లు ఇటువైపు నుంచి వస్తుంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏమో పైకి నెడుతుంటుంది,
ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈ ఎలక్ట్రాన్ ఎటువైపుకి నెడుతుంది? దాని ఆపోజిట్ డైరెక్షన్ లో సార్. ఆపోజిట్ డైరెక్షన్ లో సార్. జెడ్ డైరెక్షన్ లో కాదు, జెడ్ డైరెక్షన్ లో ఏ ఫీల్డ్ నెడుతుంది? మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఓకే సార్. ఇప్పుడు ఒక ఎలక్ట్రాన్ ఈ రైట్ హ్యాండ్ నుంచి బయలుదేరి ఇది ఇలా వచ్చింది. ఈ ఎలక్ట్రాన్ అనుకోండి, ఇది ఎలక్ట్రాన్ కనపడుతుందా మీకు? ఎస్ సార్. ఆ ఎలక్ట్రాన్ ని మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎటువైపుకి నడుతుందంటే దాని మీద పనిచేసే ఫోర్స్ అప్వర్డ్ డైరెక్షన్ లో పనిచేస్తుంది. ఓకేనా? ఓకే సార్. అది స్థిరమైనటువంటి విలువ. QVD బార్ క్రాస్ B బార్ ఈజ్ ఏ కాన్స్టెంట్ వాల్యూ. అంతవరకు ఒప్పుకుంటారా? ఎందువల్లంటే Q మారదు, VD మారదు, B మారదు. అందువల్ల మ్యాగ్నెటిక్ ఫోర్స్ మారుతుందా? మారదు సార్, అది కాన్స్టెంట్ గా ఉంటుంది సార్. అది కాన్స్టెంట్ గా ఉంటుంది. ఇప్పుడు ఈ ఎలక్ట్రానుని మ్యాగ్నెటిక్ ఫీల్డ్ పైకి నెడితే ఎలక్ట్రిక్ ఫీల్డ్ కిందకి ఎందుకు నెడుతుందంటే పైన ఆల్రెడీ చేరినటువంటి ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కదా, అట్లనే ఆల్రెడీ కింద చేరినటువంటి పాజిటివ్ ఛార్జెస్ ఉన్నాయి కదా. ఈ పాజిటివ్ ఛార్జెస్ ఇప్పుడు కొత్తగా వచ్చేటువంటి ఎలక్ట్రాన్ ఏం చేస్తాయి? అట్రాక్ట్ చేస్తాయి సార్. ఎటువైపుకు లాగుతాయి? కింద వైపు సార్. కాబట్టి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏమో ఎలక్ట్రాన్ పైకి నెడితే ఇప్పుడు కొత్తగా క్రియేట్ అయినటువంటి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏమో అదే ఎలక్ట్రాన్ కిందకు లాగుతుంది. అంతవరకు ఒప్పుకుంటారా? ఎస్ సార్. కాబట్టి ఈ ఎలక్ట్రాన్ మీద ఎన్ని ఫోర్సులు పనిచేస్తున్నాయి? 2 సార్. 2 ఫోర్సెస్. ఒక ఫోర్స్ ఏమిటి? మ్యాగ్నెటిక్ ఫోర్స్. అవునా? అది ఎటువైపుకి నెడుతుంది ఎలక్ట్రాన్ ని? పై వైపుకి సార్. పై వైపుకి నెడుతుంది. అదే ఎలక్ట్రాన్ ని ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి మ్యాగ్నెటిక్ ఇది ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంది కదా, అంటే పైన నెగటివ్ ఛార్జెస్ కింద పాజిటివ్ ఛార్జెస్ వల్ల మళ్ళీ ఎలక్ట్రిక్ ఫీల్డ్ తయారైందే. ఆ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇదే ఎలక్ట్రాన్ ని ఎటువైపుకి లాగుతుంది? కింది వైపు. కాబట్టి పై వైపుకి ఒక ఫోర్స్ ఉన్నది, కింది వైపుకి ఒక ఫోర్స్ ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఫస్ట్ వచ్చే ఎలక్ట్రాన్ ఉన్నది అనుకోండి, ఫస్ట్ వచ్చే ఎలక్ట్రాన్ కనుక అయినట్లయితే అప్పటికి ఇంకా ఇక్కడ ఎలక్ట్రాన్స్ చేరలేదుగా పైన. ఓకేనా? ఎస్ సార్. ఫస్ట్ ఎలక్ట్రాన్ గురించి మాట్లాడుతున్నాను. ఇటువైపు నుంచి వచ్చేటువంటి ఫస్ట్ ఎలక్ట్రాన్ తీసుకుంటే అప్పుడు ఇటువైపు ఎలక్ట్రాన్స్ లేవు, ఇటువైపు కింద వైపు ఏమి లేవు? పాజిటివ్ ఛార్జెస్ లేవు. ఇప్పుడు ఒక ఎలక్ట్రాన్ అటువైపుకి చేరేటప్పటికి ఒక పాజిటివ్ ఛార్జ్ ఇటు చేరింది. తర్వాత రెండో ఎలక్ట్రాన్ వచ్చి ఇక్కడికి వచ్చేసేటప్పటికి రెండో ఎలక్ట్రాన్ పైకి నెట్టింది, అప్పుడు పాజిటివ్ ఛార్జ్ కిందకి నెట్టింది. అట్లా పాజిటివ్ ఛార్జెస్ కింద క్రమంగా పెరుగుతున్నాయా లేదా? అట్లనే పైన ఉండేటువంటి నెగటివ్ ఎలక్ట్రాన్స్ క్రమంగా ఏమవుతున్నాయి? పెరుగుతున్నాయి. అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ క్రమంగా ఏమవుతుంది? పెరుగుతుంది. కాబట్టి ఛార్జ్ అక్యుములేట్ అయ్యే కొద్దీ, అంటే పైన ఏమో పాజిటివ్ ఛార్జ్ చేరే కొద్దీ కిందేమో నెగటివ్ ఛార్జ్ చేరే కొద్దీ క్రమంగా ఏమవుతుందంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేటువంటిది పెరుగుతూ ఉంటుంది. పెరుగుతున్నప్పుడు ఫస్ట్లో స్టార్టింగ్ అప్పుడు ఎలక్ట్రిక్ ఫీల్డ్ దాదాపు లేదుగా. అంటే కిందికి పనిచేసే ఫోర్స్ తక్కువను, పైకి పనిచేసే ఫోర్స్ ఎక్కువ ఉన్నది. అవునా కదా? అవును సార్. కొద్దిసేపటికి టైం గడుస్తున్న కొద్దీ ఎలక్ట్రిక్ ఫీల్డ్ వాల్యూ క్రమంగా ఏమవుతుంది? ఇంక్రీజ్ అవుతుంది. పైదేమి మార్పు లేదుగా. లేదు సార్. పై ఫీల్డ్ లో మార్పు లేదు, కింద లాగేటువంటి ఎలక్ట్రిక్ ఫీల్డ్ క్రమంగా పెరుగుతుంది. అట్లా పెరుగుతున్నప్పుడు ఏదో ఒక క్షణంలో పైకి పనిచేసేటువంటి మ్యాగ్నెటిక్ ఫోర్సు, కిందకి పనిచేసేటువంటి ఎలక్ట్రిక్ ఫోర్సు రెండు సమానం అవుతాయా? అంటే ఏదో టైంలో పైన బాగా ఎలక్ట్రాన్లు వచ్చేసి కింద బాగా పాజిటివ్ ఛార్జెస్ వచ్చేసేటప్పటికి మ్యాగ్నెటిక్ ఫీల్డ్తో సమానమైనటువంటి ఫీల్డ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ వచ్చేస్తుంది. అప్పుడు ఈ ఎలక్ట్రాన్ని పైకి ఎంత ఫోర్స్ తోటి అయితే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లాగుతుందో, మ్యాగ్నెటిక్ ఫోర్స్ తోటి కింద ఎలక్ట్రిక్ ఫోర్స్తో కూడా అంతే ఫోర్స్తో కిందికి లాగుతుందా లేదా? ఏమ్మా? అంటే పైకి పనిచేసే మ్యాగ్నెటిక్ ఫోర్స్తో సమానంగా
కింది వైపుకి పనిచేసేటువంటి ఎలక్ట్రిక్ ఫోర్స్ తయారైంది ఇప్పుడు. ఓకేనా? ఓకే సార్. అప్పుడు ఈ ఎలక్ట్రాన్ ఎటు వెళ్తుంది? పైకి వెళ్తుందా, కిందకి వెళ్తుందా? స్టేబుల్ గా ఉంటుంది సార్. స్టేబుల్ గా ఉంటుంది. అంటే ఇదిగో అటువైపు నుంచి బయలుదేరి ఇదిగో ఇటువైపుకి వస్తుంది, కానీ అటు పైకి వెళ్ళదు, కిందికి వెళ్ళదు. అంటే పైన నెగటివ్ ఛార్జెస్ పెరగడం ఆగిపోయిందా లేదా? అవును సార్. అట్లనే కింద పాజిటివ్ ఛార్జెస్ పెరగడం ఆగిపోయిందా లేదా? ఎస్ సార్. అప్పుడు పై ప్లేట్కి కింద ప్లేట్కి మధ్య ఉండేటువంటి వోల్టేజ్ కూడా కాన్స్టెంట్గా ఉంటుందా లేదా? ఉంటుంది సార్. కాబట్టి ఈ వోల్టేజ్ ఏదైతే ఉందో ఆ వోల్టేజ్ని హాల్ వోల్టేజ్ అంటారు. అంటే కొంత స్టేజ్ వరకు వోల్టేజ్ క్రమంగా పెరుగుతూ ఉండి ఎలక్ట్రికల్ వోల్టేజ్, ఆ స్టేజ్ తర్వాత ఇక వోల్టేజ్ పెరగడం ఆగిపోతుంది. అంటే ఆ తర్వాత పైకి ఎలక్ట్రాను రాదు, కిందికి ఏమి రాదు, పాజిటివ్ ఛార్జెస్ రావు. అప్పుడు విహెచ్ అనేటువంటిది కాన్స్టెంట్గా ఉంటుంది. వోల్టేజ్ కనుక కాన్స్టెంట్గా ఉంటుందంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ కూడా ఏమైపోతుంది? కాన్స్టెంట్గా ఉంటుంది. కాన్స్టెంట్గా ఉంటుంది. అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ నేను ఈహెచ్ అనుకున్నట్లయితే ఆ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈహెచ్ కాన్స్టెంట్గా ఉంటుంది. కాబట్టి అది కాన్స్టెంట్గా ఉన్నప్పుడు పై వైపుకి పనిచేసే మ్యాగ్నెటిక్ ఫోర్సు, కింద వైపుకి పనిచేసే ఎలక్ట్రిక్ ఫోర్సు రెండు కూడా ఏమైనట్లేక రెండు సమానము, వ్యతిరేకం. అవునా కదా? అవును సార్. ఆ రెండింటి యొక్క ఆల్జీబ్రిక్ సమ్ తీసుకుంటే 0 అవుతుందా లేదా? అవును సార్. ఇప్పుడు ఎలక్ట్రిక్ ఫోర్స్ కి ఈక్వేషన్ ఏమిటి? E ఇంటూ క్యూ మనకు తెలుసు కదా ఏమ్మా? F ఈజ్ ఈక్వల్ టు ఈక్యూ. ఇక్కడ ఈ ఏమైంది? ఈహెచ్ అయింది. ఓకేనా? ఓకే సార్. అంటే ఈహెచ్ అంటే పై ప్లేట్కి కింద ప్లేట్కి మధ్య ఉండేటువంటి ఎలక్ట్రిక్ ఇంటెన్సిటీ, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ. హెచ్ అని ఎందుకు పెట్టాము? హాల్ ఫీల్డ్, హాల్ ఫీల్డ్ అని చెప్పడం కోసం. కాబట్టి క్యూ ఇంటూ ఈహెచ్. కాబట్టి పై వైపుకి పనిచేసే ఆ ఫోర్సు ప్లస్ కింది వైపుకి పనిచేసే ఫోర్సు, ఈ రెండు కలిపితే నెట్ ఫోర్స్ ఏమైపోయింది? 0 అయిపోయింది. ఇప్పుడు ఈక్వేషన్ క్యూ చేత కనుక డివైడ్ చేసినట్లయితే ఇదిగో విడి బార్ క్రాస్ డి బార్ ప్లస్ ఈహెచ్ ఈజ్ ఈక్వల్ టు 0. అప్పుడు ఈహెచ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? మైనస్ ఆఫ్ విడి బార్ క్రాస్ బి బార్ అవుతుందా? ఎస్ సార్. ఏ బార్ క్రాస్ బి బార్ సూత్రం ఏంటి చెప్పండి? ఏబి సైన్ థీటా సార్. ఏబి సైన్ థీటా. థీటా అనేటువంటిది ఏబీల మధ్య ఉండేటువంటి యాంగిలా కదా? అవును సార్. ఏబీల మధ్య ఉండేటువంటి యాంగిల్. ఇక్కడ విడి బార్ క్రాస్ బి బార్ అంటే విడికి బి బార్ కి మధ్య ఉండేటువంటి యాంగిల్. అవునా కదా? అవును సార్. ఇప్పుడు ఎలక్ట్రాన్స్ ఇటు వస్తున్నాయి, ఇదిగో ఇట్లా వస్తున్నాయి. అవునా కదా? ఎస్ సార్. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎటు ఉన్నది? వై డైరెక్షన్ లో ఉన్నది. అవునా? ఎలక్ట్రాన్స్ యొక్క వేగం మాత్రం ఎక్స్ డైరెక్షన్ లో, లేకపోతే నెగటివ్ ఎక్స్ డైరెక్షన్ లో ఉన్నాయి. ఇవి రెండు ఒకదానికొకటి ఎట్లున్నాయి? పర్పెండిక్యులర్ గా ఉన్నాయి సార్. కాబట్టి సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు 90, సైన్ 90 ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? 1 సార్. 1 అవుతుంది. అప్పుడు వి బార్ క్రాస్ విడి బార్ క్రాస్ బి బార్ ఈజ్ ఈక్వల్ టు విడి ఇంటూ బి అవుతుంది. అవునా కదా? అవును సార్. అంతవరకు ఒప్పుకుంటారా? ఎస్ సార్. కాబట్టి హాల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈహెచ్ ఈజ్ ఈక్వల్ టు విడి ఇంటూ బి. అంటే డ్రిఫ్ట్ వెలాసిటీని మ్యాగ్నెటిక్ ఇండక్షన్ చేత మల్టిప్లై చేస్తే ఏమొస్తుందో అది. అంతవరకు ఒప్పుకుంటారా? ఎస్ సార్. ఇప్పుడు ఇక్కడ మైనస్ వాల్యూ కనుక వచ్చిందంటే ఈహెచ్ మైనస్ అని, అప్పుడు అది ఎలక్ట్రాన్స్ వల్ల కరెంట్ ఫ్లో అని. ఓకేనా? ఒకవేళ ఇక్కడ కనుక ఈహెచ్ పాజిటివ్ కనుక వచ్చిందంటే అప్పుడు దేని వల్ల కరెంట్ ఫ్లో జరుగుతుందని? హోల్స్ సార్. జరుగుతుంది. ఓకే, అంతవరకు అర్థమైందా? ఎస్ సార్. ఇప్పుడు చూడండి, కరెంట్ డెన్సిటీ అనేటువంటిది ఒకటి ఉన్నది. ఏదైనా ఒక కండక్టర్ తీసుకున్నాం అనుకోండి, ఆ కండక్టర్కి ఏ అనేటువంటి క్రాస్ సెక్షన్ అంటే తెలుసు కదా? అంటే ఇట్లాంటి తీగ ఉన్నట్లయితే ఈ తీగ యొక్క మధ్యఛేద వైశాల్యం ఏ అనుకున్నట్లయితే ఆ ఏని క్రాస్ సెక్షనల్ ఏరియా అంటారు. ఓకేనా? ఓకే సార్. ఆ తీగ మొత్తంలో కూడా ఐ అనే కరెంట్ వెళ్తుంటే
అప్పుడు యూనిట్ ఏరియాలో కూడా ఎంత కరెంట్ వెళ్తుందో దాన్ని కరెంట్ డెన్సిటీ అంటారు. ఏమిటి? కరెంట్ డెన్సిటీ. కరెంట్ డెన్సిటీ ఈజ్ ది కరెంట్ ఫ్లోయింగ్ త్రూ ఏ కండక్టర్ పర్ యూనిట్ ఏరియా. ప్రమాణ వైశాల్యములో గుండా తీగకుండా వెళ్ళేటువంటి విద్యుత్ ప్రవాహాన్ని ఏమంటున్నాము? విద్యుత్ ప్రవాహ సాంద్రత అని అంటారు. దానిని జే చేత రిప్రజెంట్ చేస్తారు. అది ఒక సదిశ రాశి, అది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఓకే సార్. ఐ అనేటువంటిది ఏమిటి? స్కేలార్. జే అనేటువంటిది ఏమిటి? సార్ వెక్టర్. కరెంట్ కి డైరెక్షన్ ఉంది కదా సార్? ఏమ్మా? కరెంట్ కి డైరెక్షన్ ఉంది కదా సార్? కరెంటుకి డైరెక్షన్ లేదు, అనుక్షణము కరెంటు దిశ మారిపోతూ ఉంటుంది. ఇప్పుడే చెప్పాను, ఎలక్ట్రాన్ ఇలా బయలుదేరింది, దేనో గుద్దుకున్నది, పక్కకు తిరిగింది, మళ్ళీ ఇంకొంచెం వేగంతో వెళ్ళింది, అలా చెప్పుకుంటూ వస్తాం. అర్థమైందా? కరెంట్ అనేటువంటిది ఇటు నుంచి ఇట, లేకపోతే ఇటు నుంచి ఇట, అంటే లెఫ్ట్ నుంచి రైట్కి వెళ్తుందా, రైట్ నుంచి లెఫ్ట్కి వెళ్తుందా. అంటే ఒక మాటలో చెప్పాలంటే, ఇప్పుడు మనం రాజమండ్రి నుంచి తాడేపల్లిగూడెం వస్తున్నట్లయితే, మనం రాజమండ్రి నుంచి తాడేపల్లిగూడెం వస్తున్నామా, లేదా తాడేపల్లిగూడెం నుంచి రాజమండ్రికి వెళ్తున్నామా అనేటువంటిది మాత్రమే చెప్పగలుగుతాం. కానీ అది తూర్పుకు తిరిగిందా, ఉత్తరం తిరిగిందా, బస్సు దక్షిణం తిరిగిందా అని చెప్పొచ్చా నువ్వు? లేదు సార్. కాబట్టి దాని దిశ అనుక్షణం ఏమైపోతుంది? మారిపోతూ ఉంటుంది సార్. దిశ కనుక మారుతూ ఉంటే అది ఏ రాశి అవుతుంది? స్కేలార్ సార్. కాబట్టి కరెంట్ ఎప్పుడు కూడా స్కేలార్ క్వాంటిటీ. మరి ఇక్కడ మనము J = I/A అని రాశాంగా. అవును సార్. అప్పుడు I = ఏమవుతుంది? స్కేలార్ సార్. I స్కేలార్ లేలే, ఇప్పుడు నేను కాదనట్లేదు. I = JA సార్. I = JA. ఒప్పుకుంటారా? ఎస్ సార్. ఇప్పుడు మీరు ఒకసారి ఫై గుర్తు తెచ్చుకోండి. ఫై = E × A నా కాదా? అవును సార్. ఫై = E × A. E × A. E × A ని మనం ఎట్లా రాసాం గుర్తున్నదా? ఇంటిగ్రల్ E⁻.ds గా రాసామా లేదా? అవును సార్. ఇప్పుడు J × A ని ఎట్లా రాయొచ్చు చెప్పండి? ఇంటిగ్రల్ J⁻.ds. అంతే. కాబట్టి I = ఇంటిగ్రల్ J⁻.ds. J బార్ అనేటువంటి సదిశ, ds బార్ అనేటువంటి సదిశ, ఆ రెండింటిని డాట్ ప్రోడక్ట్ చేస్తూ వచ్చేటువంటిది అదిశ. అంతేగా, స్కేలార్ ప్రోడక్ట్ అంటాం. అంతవరకు అర్థమైనట్టేనా కాదా? ఎస్ సార్. కాబట్టి ఇప్పుడు కరెంట్ డెన్సిటీ అనేటువంటిది ఏమిటి? వెక్టార్ క్వాంటిటీ. దాని వాల్యూ ఎంతకు సమానము? I/A. అంటే అర్థం ఏమిటి? కరెంట్ పర్ యూనిట్ ఏరియా. యూనిట్ ఏరియా. కరెంట్ అంటే మళ్ళీ ఛార్జ్ ఫ్లో పర్ యూనిట్ టైం. ఓకేనా? ఓకే సార్. ఇప్పుడు టీ టైంలో Q' అనేటువంటి ఛార్జ్ వెళ్ళింది అనుకోండి దేంట్లో గుండా, అప్పుడు ఐకి బదులుగా నేను ఏం రాసుకోవచ్చు చెప్పండి? Q/T అని రాసుకోవచ్చా? ఎస్ సార్. కరెంట్ అంటే ఏమిటి? కరెంట్ I = Q/T. ఇది ఎక్కడన్నా వచ్చిందా మీకు? మాట్లాడటం లేదు ఎవరు. అంటే ఒక కండక్టర్లో కూడా కొంత ఛార్జ్ వెళ్తుంది అనుకోమ్మా, అప్పుడు యూనిట్ టైంలో ఆ కండక్టర్లో కూడా ఎంత ఛార్జ్ వెళ్తుందో దాన్నే కరెంట్ అంటారు. కరెంట్ ఈజ్ నథింగ్ బట్ ద ఛార్జ్ ఫ్లో పర్ యూనిట్ టైం ఆర్ రేట్ ఆఫ్ ఛార్జ్ ఫ్లో. ఓకేనా? ఓకే సార్. అంటే టీ టైంలో Q' అనేటువంటి ఛార్జ్ వెళ్తుంది అనుకో కండక్టర్లో గుండా, అప్పుడు Q'/T = ఎంతకు సమానం అవుతుంది? ఐకి సమానమైంది. కాబట్టి నేను ఇక్కడ ఐని ఎట్లా రాస్తున్నాను? Q'/T × 1/A గా రాయొచ్చా? పర్లేదా? రాయొచ్చు సార్. ఇప్పుడు డినామినేటర్లో చూడండి, T × A అలానే ఉంచాను. ఓకేనా? ఓకే సార్. ఈ Q'-ని ఎట్లా రాస్తానంటే, Q' అంటే మొత్తం వెళ్ళిన ఆవేశం కదా. ఇప్పుడు యూనిట్ వాల్యూమ్లో n ఛార్జెస్ ఉన్నాయనుకోండి, అంటే n ఎలక్ట్రాన్స్ అనుకోండి. అర్థమవుతుందా? అంటే యూనిట్ వాల్యూమ్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? n సార్. n ఉన్నాయి.
అప్పుడు ఒక్కొక్క ఎలక్ట్రాన్కు ఉండేటువంటి ఛార్జ్ క్యూ అనుకోండి. అప్పుడు యూనిట్ వాల్యూమ్లో ఎంత ఛార్జ్ ఉంటుంది? VNQ. VNQ ఏంటి? అక్కడ ఏది ఉంటే అది పలికేయడమేనా? అదే మొన్న అన్నారు కదా సార్, DX అనే ఏరియాలో. అట్లా కాదు, నేను ఇప్పుడు యూనిట్ వాల్యూమ్ గురించే మాట్లాడుతున్నాను. ఓకేనా? సరే. యూనిట్ వాల్యూమ్ అంటే ప్రమాణ పొడవు, ప్రమాణ వెడల్పు, ప్రమాణ మందం ఉండేటువంటి ఒక వాల్యూమ్. అంటే 1 సెంటీమీటర్ పొడవు, 1 సెంటీమీటర్ వెడల్పు, 1 సెంటీమీటర్ మందం ఉండేటువంటి ఒక యూనిట్ క్యూబ్ లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయంటే n ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఓకేనా? ఒక్కొక్క ఎలక్ట్రాన్ కి ఎంత ఛార్జ్ ఉన్నది? ఒక్కొక్క ఎలక్ట్రాన్ కి Q ఛార్జ్ ఉన్నది. అప్పుడు యూనిట్ వాల్యూమ్ లో ఎంత ఛార్జ్ ఉంటుంది? NQ ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు నేను ఈ మొత్తం కండక్టర్ తీసుకుంటే దీని వాల్యూమ్ V ఉన్నది. యూనిట్ వాల్యూమ్ లో NQ ఉంటే మొత్తం ఎంత ఉన్నది? VNQ అవుతుంది. ఓకేనా? ఓకే సార్. Q అంటే ఒక ఎలక్ట్రాన్ ఆవేశము. ఓకేనా? NQ అంటే యూనిట్ వాల్యూమ్ లో ఉండేటువంటి ఆవేశము. VNQ అంటే మొత్తము ఘన పరిమాణంలో ఉండేటువంటి ఆవేశము. ఓకేనా కదా? ఓకే సార్. ఇప్పుడు వాల్యూమ్ ని నేను ఎట్లా రాయిస్తానంటే పొడవు ఇంటూ ఏరియాగా రాసుకోవచ్చా ఏమ్మా? దీని పొడవు L అనుకోండి, ఇది క్రాస్ సెక్షనల్ ఏరియా A అనుకోండి. L ఇంటూ A ఏమవుతుంది? V అవుతుందా కదా? ఇదిగో ఈ వీక్ బదులుగా ఇక్కడ ఏం రాశాను? LA ఇంటూ NQ బై TA బై TA. అంతవరకు ఓకేనా? ఓకే సార్. దీని తర్వాత ఒక చిన్న ఈజుకల్ట్ ఉండాలి, అది పడలేదు. పైన ఏకి కింద ఏకి క్యాన్సిల్ చేయండి. ఓకేనా ఏమ్మా? ఓకే సార్. పైకి ఏకి కింద ఏకి క్యాన్సిల్ చేస్తే ఇక్కడ ఏముంటుంది? L/T ఉంటుందా? ఇంటూ NQ ఉంటుందా? కాబట్టి L/T ఇంటూ NQ. ఇదిగో ఇక్కడ ఏం మిస్ అయిందని చెప్పాను? ఈజుకల్ట్ మిస్ అయిపోయింది, టైప్ కాలేదు. ఓకేనా? ఓకే సార్. ఇప్పుడు L అంటే ఏమిటి? లెంగ్త్ సార్. లెంగ్త్ ఆఫ్ ది కండక్టర్. లేకపోతే ఛార్జ్ క్యారియర్ ప్రయాణించిన దూరం అనొచ్చా? దూరము బై కాలము. దూరం బై కాలం ఏమవుతుంది? వెలాసిటీ సార్. దేని వెలాసిటీ వస్తుంది? డ్రిఫ్ట్ వెలాసిటీ సార్. అంతే కదా. ఛార్జ్ క్యారియర్ ఇక్కడ నుంచి ఇక్కడికి రావడానికి T టైం కనుక పట్టినట్టయితే ఆ లెంగ్త్ అనేటువంటిది అది ప్రయాణించిన దూరం అవుతుంది, L/T అవుతుంది. L/T = V అవుతుంది. V = VD అవుతుంది. కాబట్టి VD ఇంటూ ఏమవుతుంది? NQ. ఇక్కడ ఏం మిస్ అయిందని చెప్పాను? కాబట్టి ఇది L/T ముందు ఏముండాలి? ఈజ్ఈక్వల్ ఉండాలి. ఓకేనా? సరే సార్. ఈ మొత్తము ఈజ్ఈక్వల్ L/T. ఏ క్యాన్సిల్ అయిపోయింది అంతే, అంతకు మించి ఏం లేదు. ఓకేనా? ఇప్పుడు VD ఎంత అవుతుంది చెప్పండి? J/NQ అవుతుందా? VD = J లెఫ్ట్ సైడ్ ఉన్నది. ఓకేనా ఏమ్మా? ఓకే సార్. VD = J/NQ. ఇప్పుడు EH ఎంత అవుతుంది చెప్పండి? ఈక్వేషన్ 1 లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాను ఈ వాల్యూ. EH = మైనస్ VD వాల్యూ ఎంత? ఇంటూ B. ఇదిగో చూడండి, EH = J/NQ ఇంటూ B. ఇది హాల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ కి సంబంధించినటువంటి ఈక్వేషన్. అంతవరకు అర్థమైందా? తర్వాత ఇదిగో చూడండి, ఇటువైపు ఉండేటువంటి JBని ఇటువైపు తీసుకురండి. అప్పుడు EH/JB. EH అనేటువంటిది ఒకే అక్షరం అవునా కాదా? హాల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ EH/JB = 1/.
ఎన్క్యూ. ఓకేనా? ఓకే సార్. ఈ 1/NQని ఏమంటారంటే హాల్ కోఎఫిషియంట్ అని అంటారు. ఏమిటి? హాల్ కోఎఫిషియంట్. తెలుగులో హాల్ గుణకము అని. కోఎఫిషియంట్ అంటే గుణకము. దానిని RH చేత సూచిస్తారు. ఓకేనా? ఓకే సార్. కాబట్టి RH ఎంతకు సమానము? 1/NQ. తర్వాత అట్నే హాల్ వోల్టేజ్ కనుక కావాలనుకున్నట్లయితే ఇప్పుడు మనకు ఆల్రెడీ EH వచ్చింది కదా ఏమ్మా? ఎస్ సార్. EH నేను కనుక D చేత మల్టిప్లై చేస్తే, D అంటే మళ్ళీ ఏంటో అనుమానం మీకు. D అంటే పై ప్లేట్కి కింద ప్లేట్కి మధ్య ఉండేటువంటి దూరం, అంటే PS అనుకోండి. ఓకేనా? ఓకే సార్. నేను ప్లేట్ అని అంటున్నా కానీ ప్లేట్ అనడం తప్పు. పైన ఉండేటువంటి సర్ఫేస్కి కింద ఉండేటువంటి సర్ఫేస్కి ఉండేటువంటి దూరము అంటే ఇదిగో దీని యొక్క మందం, అంతే కదా? ఓకేనా కదా? అంటే నెగటివ్ ఛార్జెస్ అన్నీ కూడా పై సర్ఫేస్ మీద చేరినాయి, పాజిటివ్ ఛార్జెస్ అన్ని ఏ ప్లేట్ మీద చేరినాయి? కింద ప్లేట్ మీద చేరినాయి. అప్పుడు పాజిటివ్లకి నెగటివ్లకి మధ్య ఉండేటువంటి దూరం ఎంత అంటే ఇదిగో ఈ ప్లేట్ యొక్క మందమే అవుతుంది. అవునా కదా? ఎస్ సార్. ఈ రెండు ప్లేట్ల మధ్య ఉండేటువంటి వోల్టేజ్ని అంటే EH అనుకున్నట్లయితే EHని D చేత కనుక డివైడ్ చేస్తే ఏమొస్తుంది? EH వస్తుంది. ఓకేనా? ఓకే సార్. EHని మనం కొలవచ్చుగా వోల్ట్ మీటర్ని పెట్టి. అవును సార్. అది చూడండి, D = width ఆఫ్ ది బార్. ఓకేనా? ఓకే సార్. కాబట్టి ఇప్పుడు మనం ఏం చెప్పుకున్నాము అంటే రెండు విషయాలు చెప్పుకున్నాం. ఫ్లెమింగ్స్ లెఫ్ట్ హ్యాండ్ రూల్ని తీసుకొచ్చేసి, అవునా, ఈ ప్లేట్కి వర్తింపజేసి ముందు హాల్ ఫలితం అంటే ఏమిటో చెప్పాము. అంటే కరెంటు వెళ్తున్నటువంటి ఒక కండక్టర్ మీద పర్పెండిక్యులర్ డైరెక్షన్లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కనుక అప్లై చేసినట్లయితే ఈ కరెంటు డైరెక్షన్కి ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్కి రెండింటికి పర్పెండిక్యులర్ డైరెక్షన్లో ఏం తయారవుతుంది? ఎలక్ట్రిక్ ఫీల్డ్ సార్. ఎలక్ట్రిక్ ఫీల్డ్ తయారవుతుంది. దాన్నే మనం ఏమంటున్నామంటే హాల్ ఎఫెక్ట్ అన్నది. ఇది ఇఫ్ ఏ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈజ్ అప్లైడ్ ఇన్ పర్పెండిక్యులర్ టు ది కరెంట్ క్యారింగ్ కండక్టర్, పొటెన్షియల్ డిఫరెన్స్ ఆర్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ డెవలప్డ్ అక్రాస్ ది అదర్ టూ సైడ్స్ ఆఫ్ ది కండక్టర్. కాబట్టి మిగిలిన రెండు పాలకాల మధ్య ఏం తయారవుతుందంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ లేదా పొటెన్షియల్ డిఫరెన్స్ అనేటువంటి తయారవుతుంది. దీన్ని మనం హాల్ ఎఫెక్ట్ అంటున్నాము. హాల్ ఎఫెక్ట్ వల్ల ఉపయోగం ఏమిటంటే అప్లికేషన్స్ తర్వాత వస్తాయి. దీంట్లో కూడా వెళ్ళేటువంటి ఛార్జ్ క్యారియర్స్ యొక్క నేచర్ ఏమిటి, స్వభావము, అంటే పాజిటివ్ ఛార్జ్ క్యారియర్స్ వల్ల కరెంట్ ఫ్లో జరిగిందా లేకపోతే నెగటివ్ ఛార్జ్ క్యారియర్స్ వల్ల కరెంట్ ఫ్లో జరుగుతుందా అనేటువంటిది తెలుసుకోవడం కోసం ఇది. యాక్చువల్గా మీకు సిలబస్లో ప్రాక్టికల్ ఉండేది. అంటే నేను కాకినాడలో ఉన్న టైంలో పిల్లల చేత ప్రాక్టికల్ కూడా చేయించాం. మన దగ్గర కూడా ఉన్నది. మీరు కాలేజీ తెలిసిన తర్వాత ఒకసారి ల్యాబ్లోకి వచ్చి చూస్తామంటే హాల్ ఆపరేటర్స్ ఒకసారి చూపిస్తాను మీకు. ఓకేనా? సరే సార్. ఆ తర్వాత హాల్ కోఎఫిషియంట్ RH అంటే ఏమిటో క్యాలిక్యులేట్ చేసాం. అంటే ఇక్కడి నుంచి మనకి హాల్ కోఎఫిషియంట్ యొక్క డెరివేషన్ RH వచ్చేంత వరకు. ఓకేనా? ఈ మొత్తం కలిపి ఒక 5 మార్కుల క్వశ్చన్ కింద అడగవచ్చు. చెప్పడం బాగా మనకి లేట్ అయింది కానీ అది విషయం చాలా తక్కువ కదా. ఆ చిన్న ప్రింటింగ్ మిస్టేక్ అక్కడ ఈజ్వల్ మర్చిపోయాను, అది చెప్పండి. ఓకేనా? మీరు ఈ క్వశ్చన్లో పెట్టుకోండి. అవునా? ఇక్కడ నేను క్వాంటిటీస్ అంటే ఏం రాలేదు. Q' అనేటువంటిది టోటల్ ఛార్జ్, N అనేటువంటి నెంబర్ ఆఫ్ ఛార్జ్ క్యారియర్స్ పర్ యూనిట్ వాల్యూమ్, Q అనేటువంటిది ఛార్జ్ క్యారియర్ యొక్క ఛార్జ్ క్యారియర్ అంటే అది ఎలక్ట్రాన్ అయినా కావచ్చు లేదా హోల్ అయినా కావచ్చు. L అంటే లెంగ్త్ ఆఫ్ ది కండక్టర్, A అంటే ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఆఫ్ ది కండక్టర్, T అంటే టైమ్ ఆఫ్ ఫ్లో ఆఫ్ ది ఛార్జ్. అవునా? అవి గుర్తుపెట్టుకోండి. తర్వాత దాని అప్లికేషన్లు ఉన్నాయి, జస్ట్ ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానంతే. హాల్ ఎఫెక్ట్ ఈజ్ యూజ్ఫుల్ టు మెజర్ ది డ్రిఫ్ట్ వెలాసిటీ ఆఫ్ ది ఛార్జ్ క్యారియర్స్ బై యూజింగ్ VD = J/NQ. ఈ సూత్రం ప్రకారం నువ్వు ఏం కనిపెట్టచ్చు? డ్రిఫ్ట్ వెలాసిటీ కనిపెట్టచ్చు. డ్రిఫ్ట్ వెలాసిటీ అంటే ఏమిటి ఏమా?
యావరేజ్ ఆఫ్ ఆల్ వెలాసిటీస్ సార్. అంటే ఆ కండక్టర్లో కూడా ఛార్జ్ క్యారియర్ ఎంత వేగంతో వెళుతుందో. ఛార్జ్ క్యారియర్ అంటే ఎలక్ట్రాన్ అయినా కావచ్చు లేదా హోల్ అయినా కావచ్చు. ఓకేనా? ఓకే సార్. సైన్ ఆఫ్ ది హాల్ వోల్టేజ్ గివ్స్ ది సైన్ ఆఫ్ ది ఛార్జ్ క్యారియర్. ఇప్పుడే అనుకున్నాం కదా, హాల్ వోల్టేజ్ ప్లస్ కనుక అయినట్లయితే దేనివల్ల కరెంట్ ఫ్లో అని? హోల్స్ సార్. హోల్స్ వల్ల సార్. నెగటివ్ అయితే ఎలక్ట్రాన్స్ సార్. నెగటివ్ అయితే ఎలక్ట్రాన్స్ అని, హాల్ వోల్టేజ్ పాజిటివ్ కనుక అయినట్లయితే హోల్స్ వల్ల అని చెప్పొచ్చు. అదే విషయం అక్కడ చెప్పాం. తర్వాత ఈ ఈక్వేషన్ ప్రకారం ద డెన్సిటీ ఆఫ్ ది ఛార్జ్ క్యారియర్స్ కెన్ ఆల్సో బి ఫౌండ్ యూజింగ్ హాల్ ఎఫెక్ట్ అంటే. ఇదిగో ఎన్ అనేటువంటిది డెన్సిటీ ఆఫ్ ఛార్జ్ క్యారియర్స్. డెన్సిటీ అంటే చెప్పండి. కరెంట్ పర్ యూనిట్ ఏరియా సార్. కరెంట్ డెన్సిటీ కాదు నేను అడిగేది, మామూలు డెన్సిటీ. మాస్ బై మాస్ పర్ వాల్యూమ్ సార్. వాల్యూమ్ సార్. మాస్ పర్ యూనిట్. ఇప్పుడు చూడండి, ఛార్జ్ క్యారియర్స్ యొక్క డెన్సిటీ అంటే ఏమిటంటే పర్ యూనిట్ వాల్యూమ్లో ఛార్జ్ క్యారియర్స్. ఓకేనా? ఓకే సార్. మాస్ పర్ యూనిట్ వాల్యూమ్ కాదు. అవునా? నంబర్ ఆఫ్ ఛార్జ్ క్యారియర్స్ పర్ యూనిట్ వాల్యూమ్. ఓకేనా? అది కూడా కనిపెట్టచ్చు. తర్వాత ఇట్ ఈస్ ఆల్సో యూజ్ఫుల్ ఇన్ అండర్స్టాండింగ్ ది ఎలక్ట్రికల్ కండక్షన్ ఇన్ మెటల్స్ ఇన్ సెమీ కండక్టర్స్. అంటే సెమీ కండక్టర్స్లో కరెంట్ ఫ్లో ఎక్కువ ఉంటుందా, కండక్టర్స్లో కరెంట్ ఫ్లో ఎక్కువ ఉంటుందా? కండక్టర్స్ లోనే ఎక్కువగా ఉంటుంది సార్. కండక్టర్స్లో ఫ్లో ఎక్కువ ఉన్నట్లయితే వీడి ఎట్లా ఉంటుంది? వీడి మెటల్స్ లో బాగా స్పీడ్గా వెళ్ళిపోతాయమ్మా. స్పీడ్గా వెళ్ళిపోతుంటే వేగం ఎక్కువనే తక్కువనే? ఎక్కువగానే ఉంటుంది సార్. ఎక్కువ వేగం అంటే వీడి ఏమైనా? వీడి కూడా ఎక్కువగానే ఉంటుంది సార్. వీడినే కదా వేగం అంటున్నాం మనం. అవును సార్. కాబట్టి మెటల్స్ కనుక తీసుకుంటే వీడి వాల్యూ ఎక్కువ ఉంటుంది, సెమీ కండక్టర్స్ కనుక తీసుకుంటే వీడి వాల్యూ తక్కువగా ఉంటుంది. మళ్ళీ సెమీ కండక్టర్స్ లో పీ టైప్ తీసుకున్నా ఎన్ టైప్ తీసుకున్నా వీడి వాల్యూ ఒకే రకంగా ఉంటుంది. కానీ పీ టైప్ ఎట్లా చెప్తావు, ఎన్ టైప్ ఎట్లా చెప్తావు అంటే విహెచ్ పాజిటివ్ అయితే పి అని, విహెచ్ నెగిటివ్ కనుక అయితే ఎన్ అని. తర్వాత దీన్ని ఉపయోగించేసి మనం ఏం కనిపెట్టచ్చు, బి వాల్యూ కూడా కనిపెట్టచ్చు. అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇండక్షన్ బి ఉన్నది కదా, ఆ బి వాల్యూని కూడా ఈ ఫార్ములా ప్రకారం ఇది చూడండి, ఈహెచ్/జేబి = 1/N ఉన్నది కదా, ఈ మిగిలిన రాశులన్నీ తెలిస్తే ఏం కనిపెట్టచ్చు? మ్యాగ్నెటిక్ ఇండక్షన్ బి వాల్యూ మనం కనిపెట్టచ్చు. అవునా? మ్యాగ్నెటిక్ ఇండక్షన్ కి యూనిట్ ఏంటి? చెప్పండి. ఏం చెప్పాను? మ్యాగ్నెటిక్ ఇండక్షన్ అనేటువంటిది మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీ అని చెప్పామా ఫస్ట్లోనే? అవును సార్. ఏమిటది మరి, ఏం చెప్పాం? సౌజన్య చెప్పు. వెబర్ పర్ మీటర్. టెస్లా సార్. వెబర్ పర్ మీటర్ స్క్వేర్ సార్. వెబర్ పర్ మీటర్ స్క్వేర్ అనొచ్చు లేదా టెస్లా అనొచ్చు. ఓకేనా? ఫోర్స్ కి ఏంటి చెప్పండి? న్యూటన్ సార్. న్యూటన్. క్యూ కి కూలుంబ్ సార్. కూలుంబ్. వీడికి మీటర్ పర్ సెకండ్. కరెంట్ కి యాంపియర్ సార్. కెపాసిటీకి కెపాసిటీ చెప్పానుగా మీకు. ఓమా. రెసిస్టెన్స్ కి ఓం సార్. రెసిస్టెన్స్ కి ఓము. మరి